అన్ని మోర్చాల మీటింగ్లు ఏర్పాటు చేసి నాయకులందరినీ కూడా రేపటి గెలుపులో భాగం పంచుకునే దాంట్లో భాగంగా ఈ సమావేశం ఏర్పడ్డాయి. వాస్తవంగా ఈ నియోజకవర్గానికి కొంత పార్ట్ గడికేసర్ వ్యవసాయం వస్తుంది, మేడ్చల్ షామీర్పేట మండలం కొంత వస్తుంది. దాంతో పాటుగా మన కూరగాయలు అమ్మేటటువంటి రైతులు పెద్ద మొత్తంలో ఇక్కడ ఉంటారు, మార్కెట్ యార్డులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఉన్న కమిటీలందరినీ కూడా సంపూర్ణంగా వాళ్ళ సర్వీసెస్ని, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ పరిచయాన్ని వాడుకోవాలని దాంట్లో భాగంగానే ఈ సమావేశం ఏర్పడినట్టుగా నేను భావిస్తా ఉన్నా. మీరు రేపటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని అందులో భాగంగా నన్ను గెలిపించడానికి ఇంత ఎర్రటి ఎండలో ఈ సమావేశానికి మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు తెలుసు, ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందో మీకు తెలుసు. మొత్తం రాష్ట్రంలో వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే చదువుకున్న వాళ్ళ ఓట్లు వచ్చినట్టు లేవు, వాళ్ళు వ్యాపార వర్గాల ఓట్లు కూడా వచ్చినట్టు లేవు. ప్రతి నిత్యం సమాజంలో జరుగుతున్న పరిణామాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఓటేసేటట్లు లేరు. మళ్ళీ ఏమైనా ఓట్లు పడితే పేదోళ్ళ ఓట్లు పడాలి, ఎందుకంటే దాలుబోలు చేయవచ్చు, మాయమాటలు చెప్పచ్చు అని ఒకటి. రైతులైతే మనం మోసం చేయలేము, రైతులకు ఇచ్చిన హామీ ఎన్నికల్లోపు అమలు చేయలేము. కాబట్టి అమలు చేస్తామని మళ్ళీ మాట ఇచ్చి ఆ మాట ఇస్తే నమ్ముతుంది. కాబట్టి దేవుడి మీద ఒట్టు పెట్టుకొని మరోసారి రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బస్తీలలో పేద ప్రజానికాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు తెలిసి నేను 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ఈ దఫా మాత్రం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటకి విలువ లేకుండా పోయింది, నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ రేపటి ఎన్నిక ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉండాలి, ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పి నిర్ణయించే ఎన్నిక. కాబట్టి ప్రజలందరూ అనుకుంటున్నారు 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ప్రశాంతంగా జీవించడం ఉన్నంతలో ఇంత అభివృద్ధి చెందింది. కాబట్టి ఇవాళ దేశ ప్రతిష్ట గొప్పగా ఎదిగింది. కాబట్టి మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశం చల్లగుంటుంది, మనం చల్లగుంటుందని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి వచ్చే ఎన్నికలు ఇవాళ మోడీ గారి ఎన్నికలు, మోడీ గారిని ప్రధానమంత్రి గారు చేసే ఎన్నికలు. కాబట్టి ఇవాళ ఏ ఇంటికి పోయినా కూడా పార్టీ ఏమిచ్చింది అంటే, ఏ ఇంటికి పోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు అంటే కూర్చోబెట్టి ఇంత మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగింది మన పార్టీ. జనరల్గా మనం ఎప్పుడు ఇంత గొప్ప ప్రజా అభిమానాన్ని మనం పొందలేకపోయినాం, ఇంత ప్రేమని మనం పొందలేకపోయినాం. గతంలో ఎప్పుడైనా పోతే మీరు గెలిచేది కాదు కదా బిడ్డ, మీకు ఎందుకు వేయాలి బిడ్డ, వేస్ట్ అయితే కదా బిడ్డ అని చెప్పి మనతో 365 days పని చేయించుకునేది. కానీ ఓట్లు వేసినప్పుడు మాత్రం వాళ్ళకి వేసేది. జనం సైకాలజీ కూడా ఎట్లుందంటే, వీళ్ళకు ఓటేస్తే గెలుస్తారా లేదా అనే దాని మీద కూడా ఓట్లేసే ఆస్కారం ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలు వేరు, ఎంపీటీసీ ఎన్నికలు వేరు, ఎందుకంటే చిన్న ప్యాకెట్ జరిగే ఎన్నికలు. కాబట్టి వ్యక్తుల గుణగణాల మీద, వ్యక్తుల పరిచయాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అట్లా వేస్తారు. కానీ ఎమ్మెల్యే ఓటుకు వచ్చినప్పటికీ, ఎంపీ ఓటు వచ్చినప్పటికీ ఏంటంటే, ఈ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉండాలి అనేటువంటిది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలంటే నిర్ణయించుకుంటారు. కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న ఈ ప్రభుత్వం యావత్ దేశ ప్రజానికాన్ని ఇవాళ మోడీనే గొప్ప నాయకుడు అనేటువంటి, మోదీ వల్లనే దేశం బాగుపడినటువంటిది వచ్చి ఉండదు. కాబట్టి ఇవాళ వీళ్ళు వాళ్ళకి లేకుండా వాళ్ళు నిర్ణయించుకోలేదు. దానికి కారణాలు వాటికనే మోడీ గారు జై శ్రీరామ్ అంటున్నాడు, వాటికి అక్షింతలు పంచి పెడుతున్నాడు, పులిహోర ప్యాకెట్లు పంచి పెడుతున్నాడు, గట్ల ఓట్లు వస్తాయని చెప్పి మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడు. 2019లో కూడా ఇదే అహంకారం మాట మాట్లాడి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి చేయి కాల్చుకున్నాడు. మళ్ళీ ఇవాళ
జై శ్రీరామ్ అంటే అక్షింతలు పంచితే పులిహోర ప్యాకెట్ ఇస్తే ఓట్లు పడతాయని చెప్పి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమనకపోవచ్చు, కానీ సందర్భం మధ్య మాత్రం మరొకసారి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకన్నా ముందే, ఈ మాట కన్నా ముందే ప్రజలే ఈసారి కేసీఆర్కి ఓటు వేయద్దనుకుంటాను. కారణం ఏంటంటే ఇక్కడనే అధికారం లేకపోయా, ఇక్కడ అన్న అధికారం ఉంటేనేమో కనీసం ఇక్కడ గెలిచిన ఎంపీలు మళ్ళీ ఢిల్లీలో ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం కొట్లాడుతారు. కానీ ఇక్కడనే ఆయన ముఖ్యమంత్రి లేడు, ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడ అక్కరలేదు, అక్కడ ఏం చేసేది. కాబట్టి ఇవాళ ఆ పార్టీ ఇప్పటి ఎన్నికల్లో ఇర్రిలవెంట్ పార్టీ కాబట్టి ఎవరు ఆలోచన చేస్తారు. రెండవది ఈ కాంగ్రెస్ పార్టీ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొన్ననే ఎన్ని హామీలు ఇచ్చిండో, వాస్తవంగా ప్రజలు హామీలను చూసి ఓట్లు వేయలేదు. హామీలను చూసి కానీ, రేవంత్ రెడ్డి గొప్పతనాన్ని చూసి కానీ, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసి కానీ ఓట్లు వేయలేదు. కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి 10 ఏళ్లలో కేసీఆర్ చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదు. కాబట్టి ఇవాళ ఈయన వద్దనుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. పట్నంలో ఉన్న వాళ్ళు వేయకపోవచ్చు, కానీ పల్లెటూరులో మాత్రం వేసింది, అని గవర్నమెంట్ వచ్చింది. కానీ నేను అంటున్నా, ఇక్కడ మహిళలు కాబట్టి అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక 66 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చాడు. ఆ 6 గ్యారంటీలో మహిళలకు ఉన్న గ్యారంటీ గురించి అడుగుతాను. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చెక్కుతో పాటుగా ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా మీకు? వచ్చినాయా? ప్రతి ఆడబిడ్డకు నెలకు మీ బ్యాంక్ అకౌంట్లలో ₹2,500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా మీకు? రాలేదా? మూడవది మీ ఇళ్లలో ఆడపిల్లలు చదువుకుంటే ఆ ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? ₹2,000 పెన్షన్ సరిపోతలేదు, 4,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? 4,000 పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి 6,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? కొత్త పెన్షన్లు ఇచ్చిందా? చివరికి పుక్కడకు రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇదే కదా. ఇక మరి ఎప్పుడు ఇస్తాడట? ఏమన్నాడు ఎన్నికల ముందైతే? పిట్టలతో లెక్కనే మాట్లాడి, ఇట్లా ఓటు వేయి, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తా, 10వ తారీఖున సంతకం పెడతా, 11వ తారీఖున తీసుకుపోమని చెప్పాడు. ఇవాళ ఏది లేదు. చివరికి రైతులకు ₹2,00,000 రుణమాఫీ, ₹2,00,000 ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పినా లేదా? కానీ ఇవాళ కేసీఆరే ₹1,00,000 రుణమాఫీ చేయలేక చేతులు తీసిండు, ఎల్లకిల పడ్డాడు. ఈ రేవంత్ రెడ్డి ₹2,00,000 రుణమాఫీ చేస్తాడు, నమ్ముతాం మనం? అవుతుందా? 34,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వగలిగే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. పైసలు లేవల్ల. ఆయన ఏమంటాడు చూసినా, నేను సచివాలయానికి అడుగు పెడుతున్నప్పుడు, సెక్రటరీలో పోయినప్పుడు, కట్టిందో ఆయన, పోయిందో ఈయన. పోతున్నప్పుడు ఏమంటాడు చూసినా, లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా లంకె బిందెలు కనబడతలేవు, ఖాళీ కుండలే కనబడుతున్నాయని చెప్పాడు. అంటే ఖాళీ కుండలే ఉన్నాయి ప్రజల, మీకు ఏమి ఇయ్యలేనని చెప్తున్నట్టు, ఏమి ఇయ్యనంత. అంటే ఒక మాట చెప్పాలంటే ఆ మాటలోనే రేవంత్ రెడ్డి దుల్లతనం ఉన్నది, ఆ మాటలోనే రేవంత్ రెడ్డి ఎగపెడతాడనేటువంటి మాట ఉన్నది, ఆ మాటలోనే రేపు రాబోయే కాలంలో ఉన్న పెన్షన్ కూడా ఇయ్యలేను, నేను ఉన్న జీతపత్రాలు కూడా ఇయ్యలేమని చెప్పి ఉన్నది. కాబట్టి ఆయన అంటున్నాడు, కడుపు కట్టుకొని పని చేస్తే వస్తాయా పైసా కట్ట? నేను అంటున్నా, ఒకవేళ కనుక నువ్వు ఎన్నికల ముందు మాట చెప్పిన ప్రకారంగా బెల్ట్ షాపులు కనుక బంద్ చేస్తే ఇవాళ జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు గుర్తుపెట్టాం, జీతాలకు ఇవ్వడానికి పైసలు. కేసీఆర్ అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చినప్పుడే ఫస్ట్ వీక్ కొన్ని జిల్లాలు, సెకండ్ వీక్ కొన్ని జిల్లాలు, థర్డ్ వీక్ కొన్ని జిల్లాలు ఇచ్చి, ఈవెన్ పెన్షన్లు, మహిళలకు ఇచ్చే పెన్షన్లు కూడా 1 నెల పెన్షన్ 2 నెలలకు ఇచ్చిన చరిత్ర చూసినాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన నమ్మకం లేదు. కాబట్టి ఈయనట నాకు 17 సీట్లలో గెలిపియండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నాకు లంకె బిందెలు ఇస్తాడు, మీకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాడు. అవుతుందా? ఇది ఇక్కడ గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన లంకె బిందెలు తెచ్చేది లేదు, మనకు పెన్షన్ ఇచ్చేది లేదు. ఇది ఒక అబద్దాల కోరు ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇవాళ మళ్ళీ వచ్చేది మోడీ గారు. కాబట్టి 5 హామీలు. ఒకటి,
ప్రభుత్వం ఇక్కడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కట్టకుండా పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చకుండా పేదల బతుకుల్లో మట్టి కొట్టింది కాబట్టి ఈసారి మోడీ గారు అంటున్నారు నేరుగా పేదలకు ఇల్లు కట్టించే జిమ్మదారు మాది అంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ పని రేపు మా చేతులు పెట్టండి చెప్పాలి మనం. రెండవ మాట ఏంటిది ఇవాళ ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భారత్ కూడా చాలా ఇలా లేని అనేక ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి 5 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు వైద్యం ఉచితంగా అందించడం అవకాశం ఇవ్వమంటున్నారు. 2, 3 నీ ఆరోగ్యం బాగలేకపోతే కర్మకాలి చనిపోతే ఆరోగ్యం బాగలేక చనిపోతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ చచ్చిపోతే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీములు 2 అమలవుతున్నాయి. వాటిని రేపు పూర్తి స్థాయిలో మేమే కట్టి అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. 4వది ఇవాళ ఈ మల్కాయి పార్లమెంటు రోడ్లు కొత్త సిటీ చాలా ఎక్స్పాండ్ అవుతాడు. నిన్న చెంగిచర్ల పోతే రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, తాగే నీళ్లు లేవు, అనేక రకాల బాధలు లేవు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ అయినా గెలిస్తే పోతారా మోడీ గారి దగ్గరికి? బీఆర్ఎస్ పార్టీ అయినా గెలిస్తే పోతారా? రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే నాలంటోడు నేరుగా మోడీ గారి దగ్గర పోయి అయ్యా నాకు ఒక ఐటీ కార్డార్ ఇవ్వండి, నాకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ ఇవ్వండి, నా పిల్లలకి ఉద్యోగాల కోసం నాకు ఇంత సిమెంట్ రోడ్డు ఇవ్వండి, నాకు ఇంత డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి అని చెప్పి అడగగలిగినటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ అనేటువంటి నాకే ఉంటుంది. కాబట్టి రేపు ఇప్పుడే అంటున్నారు మా బ్రదర్ వాళ్ళు అంటున్నారు అన్నా నేను 4 లక్షల మేడతో తెస్తావు పోనా ఎక్కడ చూసినా నీ పేరు అంటున్నాడు. వాళ్ళు అంటున్న మాట ఇవాళ వేణుగోపాల్ సాబ్ అంటున్నాడు ఎక్కడ పోయినా ఇవాళ ఇక్కడ కాదు దేశమంతా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ ఓట్లనే సిద్ధంగా ఉన్నారు. కానీ చేసుకుంటోని బట్టి ఉంటుంది. ఖమ్మమైనా గట్లే ఉంది, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఖమ్మమైనా గట్లే ఉంటుంది, చేవెళ్ళ అయినా గట్లే ఉంటుంది, నాగలి కర్నూలు గట్లే ఉంటుంది, ఆదిలాబాద్ కూడా గట్లే ఉంటుంది. ప్రజల ఆలోచనలో ఏం మార్పు లేదు. ఇవాళ మోడీ గారి పనుల గురించి చెప్తే 1 గంట చెప్పిన రోజు కాబట్టి అవన్నీ మీకు తెలుసు. నేను రోజు ఏకరు పెడుతున్నా కాబట్టి ఇవాళ మంచిగా ఉంది. మీరందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించండి. ఈ నియోజకవర్గం గెలిస్తే 15 అసెంబ్లీ సీట్లు గెలిచేంత సమానం గుర్తుపెట్టుకో. 38 లక్షల ఓట్లు. మల్కాగిరి దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగిన పార్లమెంటు స్థానం ఇది. ఇక్కడ గెలిస్తే రేపు 15 అసెంబ్లీ సీట్లు గెలిచినట్టుగా. ఇక్కడ మెజార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 5% ఓట్లు ఎక్కువ సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంత స్ట్రాటజికల్ అంత ఉపయోగకరమైన నియోజకవర్గంలో మీరంతా కూడా గొప్పగా పనిచేసి మంచి 10 రోజులదిగా 10 డేస్ ఉంది. ఇవాళ ఆ 10 రోజులలో ఎండ కొడుతుంది నిజమే, కానీ ఎండ మన కమిట్మెంట్కి అడ్డం రాదు. నేను 60 రోజులు తిరుగుతున్నా, 60 డేస్ అయితే తిరగబట్లేదు. 60 రోజులు రోజు 2 గంటలకు రాత్రి 3 గంటలకు పడుకుంటాను, మళ్ళీ 5 గంటలు లేస్తాను, మళ్ళీ పోతూనే ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటుంటే అయ్యో ఒక్కసారి రాకపోయా కదా బిడ్డ అంట. ఎంత ఉన్నప్పటికీ కూడా మా వాడకు వచ్చిండు, మమ్మల్ని ఓటు అడిగిండు అనేటువంటిది ఉండాలి. కాబట్టి నేను చేరుకొని జాగాలు చాలా ఉంటాయి కాబట్టి, నేను అడగని ఇల్లు లక్షలలో ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటికి కరపత్రం తీసుకుపోయి మన గుర్తులు తీసుకుపోయి అభ్యర్థి పేరు తీసుకుపోయి పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకుని చెప్పాలి మనం చేస్తూ సెలవుకున్నా. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకై. అన్నగారు టైం ఇచ్చి మీటింగ్కి వచ్చినందుకు ధన్యవాదాలు.